తులారాశి వారికి అంగారకుడి యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రస్తుతం 26 ఆగస్టు వరకు వృషభ రాశిలో అంగారకుడు సంచరిస్తున్నాడు. దాదాపు ఈ 45 రోజుల సమయం లోపల తులారాశిలో జన్మించినటువంటి వారికి అంగారకుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే అష్టమ స్థానంలో సంచారము చాలా ప్రతికూలం కనుక ఈ అంగారకుడి యొక్క ప్రతికూలత తులారాశి వారికి ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో. అయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనంటే, అష్టమ స్థానం యొక్క లక్షణం మనకు ఆకస్మికంగా కొన్ని పనులు అనుకున్నవి నెరవేరకపోవడము. మనం ఊహిస్తాం 100% ఈ పని అయిపోతుంది అని మనం అనుకుంటే అది అసలు అవ్వదు. సడన్గా ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత అనారోగ్య సమస్యలు, మనస్తాపము, వీటిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు అష్టమ స్థానంలో అంగారకుడు సంచరించడం మూలకంగా. మనకు శాస్త్రం ఏం చెప్తుంది? అష్టమ స్థానంలో సంచారము ప్రవాస కార్యహాని స్యాత్, కాసరోగ ప్రపీడనం, స్థాననాశ రుణచ్ఛేద, అష్టమస్తే ధరాసుతే. అష్టమ స్థానంలో అంగారకుడు సంచరిస్తున్నప్పుడు వృధా సంచారం. మనం ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నాము, ఎందుకు వెళుతున్నాము, ఎందుకు ఏ పని చేస్తున్నాము మనకు అర్థం కాదు. అంటే మనస్సు మన ఆధీనంలో ఉండదు, చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైనటువంటి మనస్సు మూలకంగా ఏమవుతుంది, మనం చేసేటువంటి పనులపైన మనకు కంట్రోల్ ఉండదు. వృధాగా సంచరిస్తుంటాము, అనవసరంగా పనులను ప్రారంభిస్తుంటాము. అది ఎందుకు ప్రారంభిస్తున్నాము, దాని మూలకంగా ఏమి లాభం అవుతుందో అనేటువంటి విషయం పైన కూడా మనకు అవగాహన ఉండదు. మనకు తెలియకుండానే మనం ప్రారంభిస్తుంటాం కనుక వాటి మూలకంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక సరే, మనస్సు నిలిపి మనం చేసామనుకోండి, అంటే అనాలోచితంగా చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఆలోచించి చేసినప్పటికీ సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఈ రెండు విధాలుగా మనకు ఇబ్బందే అష్టమ స్థానంలో అంగారకుడు ఉన్నప్పుడు. కనుక అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండడము బెస్ట్ ఈ సమయం లోపల. అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, శారీరక మానసిక ఇబ్బందులు ఉన్నటువంటి ప్రదేశం నుండి ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళి మనం జీవించవలసినటువంటి స్థితి ఏర్పడము. అంటే ఉన్న చోట పక్కవారితో, ఎదురువారితో, స్నేహితులతో ఇబ్బందులు రావడము, అక్కడి నుంచి స్థాన చలనానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అంటే కొన్ని మార్లు స్థాన చలనము మనకు కలిసి వస్తుంది, కానీ ఇది ఫోర్స్డ్గా మనము ఈ ప్రాంతం నుంచి, ఆ ప్లేస్ నుంచి మనం బయటకు వెళ్ళవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది అష్టమ స్థానంలో ఉన్నప్పుడు. ఇక అనవసరమైనటువంటి ప్రయాణాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అప్పుల బాధ పెరిగే అవకాశం ఉంది. కనుక ఇలాంటి ఫలితాలు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కలిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి మీరు వీటిని రెక్టిఫై చేసుకోవడానికి ప్రథమంగా మీ ప్రయత్నం చేయాలి. మీ ప్రయత్నం అంటే ఏం చేయాలి? ప్రయాణాలు అనవసరమైనటువంటి తగ్గించుకోవాలి, ఖర్చులను తగ్గించుకోవాలి, ఖర్చులను నియంత్రించుకోవాలి. అంటే ఖర్చు అనేది మన ఆధీనంలో ఉండాలి. ఆధీనంలో లేకుండా ఉన్నప్పుడే మనము రుణ బాధలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఖర్చులు ఆధీనంలో ఉండి నియంత్రణలో ఉన్నప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. అంటే రుణం తీసుకొని వర్క్ చేస్తే ఇబ్బంది లేదు, కానీ దాని గురించి మనకు అవగాహన ఉండాలి. అంటే ఆ నియంత్రణ అనేటువంటిది ఆ ఖర్చుపై మనకు ఉండాలి. అది మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఆరోగ్యంపై మనస్సు నిలపాలి. ఈ అష్టమంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఆరోగ్య సమస్యలు ఎలాంటివి వస్తాయి? శారీరకంగా, మానసికంగా, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు, దగ్గు, జ్వరము, తర్వాత ఎలర్జీస్, ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని రెక్టిఫై చేసుకోవడానికి ఏం చేయాలి? మనం ఆరోగ్యం పైన మనసు నిలపాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కొన్ని తప్పవు, కానీ కొన్నిటిని మనం జాగ్రత్తలు పాటించినట్టయితే వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దానిపైన ఫస్ట్ మనం మనసు నిలపాలి. రెండవది, కార్యాలను ప్రారంభించేటువంటి సమయంలో బాగా ఆలోచించాలి. ఇవి కొన్ని మీ వైపు నుండి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే చాలా మట్టుకు ప్రతికూలత తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇక ఇవన్నీ తీసుకున్నప్పటికీ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కావాలి కనుక ఆ భగవంతుడి అనుగ్రహం కొరకై మీరు ఈశ్వరుణ్ణి ఆరాధించండి. ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్టయితే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. శివాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను శివాలయానికి వెళ్ళి మీరు అభిషేకం చేసుకోండి. ఆ శంకరుడి పైన, శంకరుడు అభిషేక ప్రియుడు కాబట్టి కేవలం మీరు నిశ్చలమైనటువంటి మనస్సుతో ఒక్కమారు నీళ్లు సమర్పించినట్టయితే, నీళ్లు పోసినట్టయితే శంకరుడు మిమ్మల్ని కరుణిస్తాడు. ఆరోగ్య సమస్యలు లేకుండా చూస్తాడు. ఆయుర్దాయాన్ని పెంచుతాడు. అపమృత్యు దోషాలను తొలగిస్తాడు. కాబట్టి మీరు శివారాధన చేయండి. ఈ అష్టమ స్థానంలో అంగారకుడు సంచరిస్తున్నటువంటి ప్రతికూల ప్రభావము తగ్గుతుంది. శుభం.